ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా ప్రశస్తమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలని దేవుడు మనకు ఒక మాదిరిగా ఉంచాడు. వారి ఆత్మీయ జీవితంలో ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాలి. వారు ఏ రీతిగా దేవునితో సహవాసం చేశారు, వారు ఏ రీతిగా దేవుని సన్నిధిని అనుభవించారు, వారు ఏ రీతిగా దేవునితో స్నేహం చేశారు, వారు ఏ రీతిగా దేవుని దీవెనలు వాళ్ళు పొందుకున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే బైబిల్లో చాలామంది భక్తులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం కలిగిన ప్రతి వారు కూడా దీవించబడినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని సహవాసం లేక దేవుని వాక్కును నిర్లక్ష్యపరిచి లోకాశలకు లోనైపోయి సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని ఎంతోమంది పతనమైపోయినటువంటి వారు కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునితో సహవాసం చేస్తే ఎలా దీవించబడతామో, సాతానుతో సహవాసం చేస్తే ఎలా పాడైపోతామో, ఈ విషయాలన్నీ కూడా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అనేక దైవ సేవకుల ద్వారా దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి, బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆల్రెడీగా మనం ఆయన గురించి మనం విన్నాం, చదువుకున్నాం. అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో వారు అనుభవించినటువంటి అనుభవాలు చాలా మనకు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి గురించి మనం దేవుని వాక్యం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆయన పేరు హనోక్. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుండి మనం చదువుకుందాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, హనోకు గురించి మనం నేర్చుకుంటున్నాం. హనోకు జీవితంలో హనోకు ఎంతో దీవించబడ్డాడు. ఈ లోకంలో జీవించినటువంటి వ్యక్తుల్లో మరణం చూడకుండా పరలోకానికి ఎత్తబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో మనకు ఇద్దరు కనిపిస్తారు. ఒకటి ఏలియా ప్రవక్త, రెండవ వ్యక్తి హనోక్ గారు. ప్రియులారా, గమనించండి, వీరు మరణం కూడా చూడకుండా వారు ఎత్తబడ్డారు. దేవుడు వారిని తీసుకొని పోయాడు. వారు మరణం అనేటువంటిది రుచి చూడలేదు. అయితే హనోకును దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏంటి? హనోకులో ఏం చూశాడు దేవుడు? హనోకులో దేవుడు చూసినటువంటి గొప్పతనం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే హనోకులో ఒక 3 గొప్ప అనుభవాలు మనము ఈ రోజున నేర్చుకుంటాం, చూద్దాం. హనోకు జీవితంలో 3 అనుభవాలు ఉన్నాయి. 3 గొప్ప అనుభవాలు. ఏంటవి? అసలు హనోకు యొక్క కాన్సెప్ట్ ఏంటి? తన పితరులైనటువంటి ఆదాము మొదలుకొని హనోకు తండ్రితో ఉన్నట్టుగా హనోకు తండ్రి గారు అయినటువంటి వాళ్ళందరితో కూడా ఆ జనరేషన్ అంతటితో కూడా చూస్తే దేవుని గురించి వాళ్ళు విన్నారు, దేవునితో స్నేహం చేశారు, దేవుని సహవాసంలో వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని సహవాసంలో ఉన్నటువంటి తన బిడ్డల్ని
సాతాను శోధించిన తర్వాత ఆ శోధనకు వాళ్ళు లోనైపోయి పడిపోయినటువంటి వాళ్ళగా ఉన్నారు. దేవునితో సహవాసం కోల్పోయిన వారుగా ఉన్నారు. అయితే హనోకు జీవితాన్ని కనుక మనము ఆలోచన చేస్తే, హనోకు తన పితరులు చెప్పుకుంటున్నటువంటి దాన్ని విన్నారు. ఏమని? ఆదాముతో దేవుడు నడిచాడు, ఆదాముతో దేవుడు సహవాసం చేశాడు, ఆదాముతో ప్రతి ఏదైనా తోటలో ప్రతి చల్లపూట వచ్చి దేవుడు కలుసుకునేవాడు, ఆదాముతో కలిసి నడిచాడు. దేవాతి దేవుడై ఉండి మానవునితో దేవుడు సహవాసం చేశాడు. ఈ సత్యాలన్నీ కూడా హనోకు విన్నాడు, తన పితరులు చెప్పుకోవట విన్నాడు. అంత సహవాసం కలిగినటువంటి ఆదాము దేవుని సన్నిధిని విడిచిపెట్టాల్సి వచ్చింది. కారణం ఏంటి? సాతాను ఆదామును శోధించినప్పుడు సాతాను మాయ మాటలకు పడిపోయాడే కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని, దేవుని యొక్క హృదయాన్ని ఆదాము గ్రహించలేకపోయాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా విన్నటువంటి హనోకు తాను రక్షించబడిన తర్వాత, తాను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏమని? నేను మా పితరుల వలె నేను దేవునికి దూరం కాదు, నా పితరుల వలె నేను దేవుని సహవాసానికి దూరం కాదు, నేను చనిపోయేంత వరకు నేను దేవునికి మహిమకరంగానే జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు హనోకు. తీర్మానం చేసుకున్నటువంటి హనోకును దేవుడు అంతగా హెచ్చించడానికి, అంతగా హనోకును దీవించడానికి, అసలు మరణమే చూడకుండా హనోకును కొనిపోవడానికి హనోకులో ఉన్నటువంటి గొప్ప గుణాలను దేవుడు చూశాడు. ఏంటి అంటే, నంబర్ 1, హనోకు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందుంచి దేవునికే మహిమ తెచ్చేవాడు. ప్రతి విషయంలో దేవుని చాటున ఉన్నటువంటి వాడు, ప్రతి విషయంలో దేవునికి మహిమ తెచ్చినటువంటి వాడు, తాను దేవునికి మరుగై ఉండి దేవుణ్ణి ముందు పెట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి ఘనపరిచినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన నా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే, మన జీవితము ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, మన జీవితము అభివృద్ధి ఆశీర్వాదకరంగా మారాలంటే, ఒకవేళ దైవజనుడైతే నీ సేవ ఫలభరితంగా మారాలంటే, ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి ముందు పెట్టాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇవ్వాలి. ఆయనకు చెందాల్సిన మహిమను మనం చెల్లించాలి. ఆయనకు రావాల్సిన ఘనతను మనం ఆయనకి ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుని మహిమను మనము దొంగిలిస్తామో మన అభివృద్ధిని కోల్పోతామో అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వదించబడేంత వరకు దేవుని అంటాం, దేవుడు నన్ను దీవించాడు అని అంటాం. ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వదించినటువంటి దేవుణ్ణే మర్చిపోయేటువంటి వాళ్ళగా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి పేరు హిజ్కియా. బాగా గమనించండి. తర్వాత ఉజ్జియా, ఇలాంటి వాళ్ళంతా కూడా దేవుడు ఆశీర్వదించిన కొలది వాళ్ళు, వారి రాజ్యాలు, వారి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. వారు దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి పతనమైపోయినటువంటి వాళ్ళగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఉజ్జియా గురించి మనము నేర్చుకున్నట్లయితే, ఉజ్జియా చూడండి, 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఉజ్జియా ఏర ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరంలో ఏలింది. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు
ఉజ్జియా రాజుగా దేవుడు చేశాడు, రాజుగా ఉన్నారు. అయితే ఉజ్జియాను దేవుడు రాజుగా నియమించిన తర్వాత అయితే అతడు దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. చూడండి, దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. ఉజ్జియా దేవుని ముందు పెట్టాడు. దేవుని ముందు పెట్టినప్పటి నుంచి దేవుడు అన్ని విషయాల్లో అతన్ని ఆశీర్వదించి వచ్చాడు. అతడు దీవించబడ్డాడు. దేవునికి రావలసినటువంటి మహిమను దేవునికి ఇస్తూ వచ్చాడు. కనుకనే దేవుడు ఉజ్జియాను దీవించాడు. అయితే కొంతకాలమైన తర్వాత 16వ అధ్యాయంలో కనుక మనం వెళ్తే 26వ అధ్యాయం 16వ వచనంలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. ప్రియులారా, గమనించాడు. దేవుని ఆశ్రయించాడు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని ముందు వచ్చినప్పటి నుంచి దేవుడు మనం దీవిస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో ప్రతి కార్యమును వచ్చే దేవుని ముందు పెట్టు. ఏ పనన్నా స్టార్ట్ చేయి, దేవుని చిత్తానికి అప్పగించుకో. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి అవుతూ దేవుని దీవెనలు పొందుతూ మనం ముందుకెళ్తూ ఉంటాం. అయితే ఉజ్జియా అలాగే చేశాడు, అలాగనే దీవించబడ్డాడు. అతని రాజ్యం స్థిరపరచబడింది. కొంతకాలం తర్వాత అతడు స్థిరపడిన తర్వాత అతడు హృదయమున గర్వించి చెడిపోయాడు. పిల్లలు గమనించాడు. ఎప్పుడైతే హృదయంలో గర్వము అనేటువంటిది వచ్చిందో ఉజ్జియా పతనము ప్రారంభమైంది. పతనమైపోయాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఏ విషయంలో అయినా సరే దేవుని ముందు పెట్టి మనం అన్ని విధాల దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఇస్తూ, దేవునికి చెందవలసినటువంటి ఘనతను దేవునికి ఇస్తూ ఎప్పుడైతే దేవుణ్ణి మనం ముందుంచుతామో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవిస్తాడు. హనోకు చేసింది అదే. తాను మరుగై జీవించాడు. తాను మరుగుపరచబడ్డాడు. దేవుణ్ణి ముందు పెట్టాడు. అందుకోసమే ఒక వాక్యం మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో వాక్యం ఈ రీతిగా రాయబడింది. చూడండి. 90వ కీర్తన 1వ వచనం. 90వ కీర్తన 1వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? 91వ కీర్తన 1వ వచనం. 91వ కీర్తన 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడని విశ్రమించేవాడు. మహోన్నతుని చాటున మనం ఉండాలి. మహోన్నతుని ముందు పెట్టాలి. ఆయన వెనక మనం ఉండాలి. దేవుని కార్యాలు అద్భుతంగా చెందుతాయి. దేవుడు అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఇక్కడ కింద ఉంది 2వ వచనం 3వ వచనంలో, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఊరిలో నుండి ఆయన మనల్ని కాపాడుతాడు. మహోన్నతుని చాటును ఎప్పుడైతే మనం ఉంటామో, సాతాను మనల్ని ముట్టాలంటే మహోన్నతిని మొదట టచ్ చేయాలి. దేవుని టచ్ చేసే అంత కెపాసిటీ సాతానుకు లేదు. మనల్ని టచ్ చేయాలంటే మొదట దేవుని టచ్ చేయాలి. ఎందుకంటే మన ముందు దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ మనం దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు, ఈ సాతాను లాంటి వేటగాళ్ళు మనం ఏమి చేయాలి? ఎందుకోసమంటే మనము మహోన్నతిని చాటున నివసిస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో హనోకు కూడా అదే చేశాడు. హనోకు అలా దీవించబడడానికి కారణం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా హనోకు దేవుని ముందుంచాడు. తనకు జరిగిన అద్భుతాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ, తన కుటుంబ పరంగా
దేవుడు హనోకును దీవించాడు. అలా దీవించడానికి కారణం ఏంటంటే హనోకు ప్రతి దానికి కూడా దేవునికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చాడు. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెల్లించాడు. కనుకనే దేవుడు హనోకును దీవించాడు. ఏమైనా నా సహోదరి సహోదరులారా, నువ్వు కుటుంబ పరంగా కానీ, ఆత్మీయంగా పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపారం పరంగా కానీ, నువ్వు ఏది అయినా సరే, ఏ కోణంలోనైనా నువ్వు దీవించబడాలి, మనం ఆస్వాదించబడాలి అని అంటే మనము ప్రతి విషయంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను దేవునికి ఇవ్వాలి. దేవుని చిత్తానికి మనం నిలబడాలి. దేవుని ఆజ్ఞను మనం పాటించాలి. దేవుని చిత్తము లేకుండా ఏ పని మనం చేయకూడదు. కనుక హనోకు వల్ల దేవుని ముందుంచి ప్రతి పనిని పూనుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. మన ఆత్మ జీవితం కూడా బలపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.